6 అసెంబ్లీ స్థానాలు టీడీపీకి చికాకుగా మారాయా? పోటీ చేస్తున్న 144 నియోజకవర్గాల్లో 139 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ 6 నియోజకవర్గాలను ఎందుకు వదిలేశారు? పెండింగ్ స్థానాలపై ప్రత్యేక వ్యూహం ఉందా? లేక సమర్థులు లభించకపోవటమే కారణమా? 6 సీట్లపై టీడీపీ చేస్తున్న కసరత్తేంటి? ఆ 6 చోట్ల సైకిల్ స్లోగా మూవ్ అవ్వటానికి రీజన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం 6 నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెట్టేసింది. ఈ 6 సీట్లలో దాదాపు 4 చోట్ల సీనియర్ నేతలు టికెట్ ఆశిస్తూ ఉండడం, అక్కడ ప్రత్యర్థులు బలంగా ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది సైకిల్ పార్టీ. గతంలో ఎన్నడూ లేనట్లు అభ్యర్థులను తొందరగా ప్రకటించిన ఉత్తరాంధ్రలోని చీపురుపల్లి, భీమిలి, దక్షిణ కోస్తాలోని దర్శి, రాయలసీమలోని అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ 6 స్థానాల నుంచి టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరాం, ప్రభాకర్ చౌదరి వంటి సీనియర్లు టికెట్లు ఆశిస్తున్నారు. అయితే సీనియర్లుగా చెప్పే ఈ నేతలను వారి సొంత నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు మారమని అనడంతోనే సమస్య ఎదురై టికెట్ల ప్రకటన పెండింగ్ పడింది. ఉత్తరాంధ్రలోని కీలక నేతలైన కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తుకు చీపురుపల్లి కీలకంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరిని చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధినేత ఖరాఖండిగా చెబుతూ ఉండడంతో ఆ ఇద్దరు డైలమాలో పడిపోతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరికి చీపురుపల్లితో పెద్దగా సంబంధాలు లేవు. ఓ విధంగా కళా వెంకటరావు సోదరుడి భార్య మృణాలిని, ఆమె కుమారుడు నాగార్జున గత 10 ఏళ్లుగా చీపురుపల్లి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరి వల్ల చీపురుపల్లిలో టీడీపీకి డ్యామేజ్ జరిగిందని పార్టీ హైకమాండ్కు రిపోర్టు రావడం, ఆ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న బొత్స ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గంట లేదా కళ ఇద్దరిలో ఎవరో ఒకరు చీపురుపల్లిలో పోటీకి సమ్మతిస్తే భీమిలిపైన సస్పెన్స్ తొలగిపోయే ఛాన్స్ ఉంది. కళా సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆయన గత 3 ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీజేపీకి కేటాయించడంతో కళాకు ప్రత్యామ్నాయంగా చీపురుపల్లి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇలా చీపురుపల్లిపై సస్పెన్స్ వీడితేనే కళ, గంట పోటీపైన సందిగ్ధత వీడే అవకాశం ఉంది. ఇదే విధంగా మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం పరిస్థితి డోలాయమానంగా ఉంది. కొద్ది రోజుల వరకు వైసీపీలో ఉన్న జయరాం తన సిట్టింగ్ స్థానం ఆలూరు టికెట్ నిరాకరించారనే కారణంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఆలూరులో మహిళా నేత కోట్ల సుజాతమ్మ అభ్యంతరంతో జయరాంకు పక్క జిల్లాలోని గుంతకల్లు సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. జయరాం కూడా ఇందుకు సిద్ధమే అన్నారు. కానీ 3వ జాబితా విడుదల చేసిన జయరాంకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో దర్శి, అనంతపురం అర్బన్, రాజంపేట స్థానాలపై మిత్రపక్షాలతో ఊగిసలాట కొనసాగుతోంది. దర్శి స్థానాన్ని జనసేన కోరుతూ ఉండగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధ దర్శి టికెట్ ఇస్తే టీడీపీలోకి వచ్చేస్తామని సంకేతాలు పంపుతున్నట్లు చెప్తున్నారు. ఇక అనంతపురం అర్బన్ నుంచి సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి పోటీకి ఉవ్విళ్లూరుతున్నా ఆ స్థానాన్ని జనసేన ఆశిస్తూ ఉండడంతో పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. రాయలసీమలోని తిరుపతి స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తిరుపతిని వదులుకుని అనంతపురం కావాలని కోరుతోంది అంటున్నారు. ఇక రాజంపేటలోనూ సమర్థుల కోసం అన్వేషణలో భాగంగా పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ 6 సీట్లకు అభ్యర్థుల ఎంపిక అధినేతకు సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. 6 నియోజకవర్గాలలో 4 సీనియర్ల రాజకీయ భవిష్యత్ ముడిపడి ఉండడంతో టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.